पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సిఫిలిస్ గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సిఫిలిస్ వ్యాధి అనేటువంటిది ఎప్పుడు మొదలైంది, అసలు ఏమిటి ఆ కథ అన్నటువంటి రహస్యాలు మనకి చెప్తూ వస్తున్నారు. అందులో కొంచెం చదువుకున్నాం, దాని ఫర్దర్ కంటిన్యూషన్ ఇప్పుడు మనం చదువుకుందాం. At this time, there also arose the first tendencies to marriage as differentiated from promiscuity. The formation of family units became the subject of attention and a goal for the most highly evolved. అప్పట్లో లెమోరియన్ టైమ్స్లో అప్పుడే జస్ట్ మ్యారేజ్ కాన్సెప్ట్ అన్నటువంటిది వచ్చింది. అసలు అంతకుముందు మ్యారేజ్ అన్నటువంటి ఐడియా లేదు. ఓన్లీ జస్ట్ వాళ్ళు కలవడం లేకపోతే విడిపోవడం ఏదో జస్ట్ అలా ఉండేది అంతే. హ్యుమానిటీలో మ్యారేజ్ ఆస్పెక్ట్ అన్నటువంటిది అప్పుడప్పుడే వచ్చింది. ఆ లెమోరియన్స్ టైమ్స్లో వచ్చింది అసలు మనకి మ్యారేజ్ ఆస్పెక్ట్ హ్యుమానిటీకి. This was one of the first tasks undertaken by the hierarchy and the first effort toward any form of group activity, conveying the first lesson in responsibility. అంటే అంతకుముందు మానవ జాతికి మ్యారేజ్ ఆస్పెక్ట్ లేకపోతే ఇంకా అసలు రెస్పాన్సిబిలిటీ లేదు. వాడి పాటి పడేదో ఉండేవాడు. పిల్లలు పుడితే వాడి పాటికి పడేదో ఉండేవారు, వీడి పాటికి ఏదో సంథింగ్ ఒక జంతు కక్ష్యలో ఎటువంటి భావములు అంతకుమించి పెద్ద భావమే ఉండేది కాదు మానవుడికి. సో హైరార్కీ అప్పుడు పనిచేస్తున్నటువంటి హైరార్కీ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్ అనేటువంటిది కల్పించాలి, ఒక ఇది ఉండాలి మానవ జాతికి అని చెప్పి వాళ్ళు ఎంతో తపస్సు చేసి అప్పుడు మ్యారేజ్ అనేటువంటిది స్టార్ట్ అయింది. జీవుల్లో వివాహము అంటున్నది ప్రారంభింపబడింది లెమోరియన్ టైమ్స్లో. సో వివాహం అంటున్నది స్టార్ట్ అయ్యి ఒక రెస్పాన్సిబిలిటీ యాక్సెప్ట్ చేయడం, వీడు నా పిల్లవాడు, వీడిని సంగతి నేను చూసుకోవాలి అంటున్న భావం వాళ్ళకి కల్పించడం, ఇలాంటిది ఎంతో జరిగింది అనమాట అప్పట్లో. ద ఫ్యామిలీ యూనిట్ వాజ్ నాట్ స్టేబుల్ యాజ్ ఇట్ కెన్ బి నౌ, బట్ ఈవెన్ అంటే చెప్తున్నారు ఆయన అప్పుడే చెప్పారు, యాజ్ ఇట్ కెన్ బి నౌ. ఇప్పుడు ఏముంది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అంటే భారతదేశంలో కొంత పర్వాలేదు. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం ఆయన చెప్పారు, కానీ పాశ్చాత్య దేశంలో మరీ ఎక్కువగా ఉంటుంది అది. భారతదేశంలో కొంచెం పర్వాలేదు. ఇప్పుడు అంటే అప్పటి మీద ఇప్పుడు ఇంకా దిగజారిపోయింది భారత జాతి కూడా. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది అది చాలా ముఖ్యం. అది పెద్దవాళ్ళు అయిపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లలో వేసేయడం, పిల్లలు అయితే వాళ్ళు ఏదో హాస్టల్స్లో ఉండిపోవడం, వాళ్ళు ఏదో చదువుకోవడాలు, వాళ్ళు ఏదో అటు నుంచి ఉద్యోగాలకు వెళ్ళిపోవడాలు, వాళ్ళ పాటికి వాళ్ళు ఏదో ఉండిపోవడాలు. అంటే ఫాదర్కి మదర్కి తర్వాత చిల్డ్రన్కి ఒక కనెక్టివిటీ అంటున్నది అటు అక్కడ కట్ ఆఫ్ అయిపోతుంది. పేరెంట్స్ని చూసుకోవడం అంటున్న విషయంలోనూ పిల్లలు వాళ్ళు ఇదంతా మన రెస్పాన్సిబిలిటీ అయితే మన లైఫ్ ఎప్పుడు మనం లీడ్ చేస్తాం అంటున్న భావములు ఇలాంటివి బాగా పెరిగిపోతాయి. ఆయన 100 సంవత్సరాల క్రితం ఆ విషయం చెప్పారు ఆయన. So conveying the first lesson in responsibility, the family unit was not stable as it can be now, but even in relatively brief tenure was a tremendous step forward. కొద్ది కాలం అయినా సరే ఫ్యామిలీ యూనిట్గా జీవించడం అటువంటిది జరిపించడం అనేది చాలా పెద్ద టాస్క్గా ఉంటుంది పరమ గురువునికి. అప్పట్లో ఒక ఫ్యామిలీ ఒక రెస్పాన్సిబిలిటీ అంటున్నది ఉండేది కాదు. ఫ్యామిలీ బట్టి ఫ్యామిలీ ఉండనండి ఏమిటైతే అటువంటి భావములు ఎక్కువగా ఉంటాయి లెమోరియన్ టైమ్స్లో. సో
మానవ జాతి ఇప్పటికీ అటువంటి వాళ్ళు ఎవరైనా కనబడుతున్నారంటే మీరు వెంటనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే హీ బిలాంగ్స్ టు లెమోరియన్ పీరియడ్ పర్సన్ అంటే మీరు జస్ట్ ఊరినే మనసులో మీరు ఊరినే అనుకున్న వదిలేసేయండి. So was not stable as it can be now. But even its relatively brief tenure was a tremendous step forward. The segregation of the family unit and the growth of the sense of responsibility has gone steadily forward until it has culminated in our present system of marriage and our stress in the Occident upon monogamy. So, ఇది అంతా కూడా అలా ఇప్పుడున్నటువంటి స్థితి అంటే అప్పుడు ప్రారంభమైనటువంటిది అలా 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 జరిగి ఇప్పుడున్నటువంటి స్థితి మ్యారేజ్ అంటే ఏమిటి ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కూడా ఏర్పడటం ఇదంతా కూడా అలా జరిగి మళ్ళా మోనోగని అంటున్నది వచ్చేసింది వీడికి. అంటే వాడి జీవితం ఇంత మాత్రమే ముఖ్యం అంటున్నది అనుకోవడం ఇలాంటిది అలా వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ఇదంతా కూడా అప్పుడు అసలు మ్యారేజ్ కాన్సెప్ట్ అంటున్నది లేనటువంటి స్థితి నుంచి ఎంతో ఇది చేసుకుంటూ వస్తే ఈ స్థితి అంటున్నది ఇప్పుడు ఏర్పడింది. It has led to the Western pride in family strains and pedigrees, our interest in genealogies and relationships, and the complete horror of the Occidental thinker over the syphilitic diseases as they affect families and their offspring. సో ఫ్యామిలీ హిస్టరీ అంటున్నది దానికి ఇంపార్టెన్స్ పెరగడం. సో ఫ్యామిలీ హిస్టరీ అంటున్నది అంటే వీడి తండ్రి ఎవరు వీడి తల్లి ఎవరు వాళ్ళ తండ్రి ఎవరు వాళ్ళ తల్లి ఎవరు ఇలాంటిదంతా కూడా ఒకటి ఇది ఏర్పడటం తద్వారా ఇవన్నీ కూడా ఒక రకంగా జాగ్రత్తగా గమనిస్తే సిఫిలిస్ అంటున్న వ్యాధి ప్రబలడానికి ఇదంతా కూడా ఒక కారణంగా వర్తిస్తోంది అంటున్నదిగా కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ వలన కూడా సిఫిలిస్ అంటున్నది తండ్రి నుంచి కొడుకు నుంచి వాడి కొడుకు ఇలా వెళుతోంది. అంటే ఆ భావములు అనేటువంటివి ఒకరి నుంచి ఒకరికి అలా ప్రయాణింపబడటం అంటున్నది కూడా జరుగుతుంది సృష్టిలో. Has gone steadily forward until it has culminated in our present system of marriage and our stress of the earth. It has led to the Western pride in family strains and pedigrees. Our interest in genealogies and relationships and the complete horror of the Occidental thinker over the syphilitic diseases as they affect families and their offspring. సో ఇది జరుగుతున్న విషయం. ఇక్కడ 2 రహస్యాలు ఒకటి చెప్తున్నాను మీకు అంటున్నారా. 2 మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఆర్ హౌ ఆర్ హ్యాపెనింగ్ టుడే ద ఫ్యామిలీ యూనిట్. ఒకటి ఫ్యామిలీ 2 విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఫ్యామిలీ యూనిట్ అన్నటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వబడుతుండడం ఎస్టాబ్లిష్ జరిగినప్పుడు అక్కడ ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు అనండి లేదా వాటిలో ఏర్పడుతుంటుంది. ఒకటి వన్ ఇస్ ఫ్యామిలీ యూనిట్ ఆన్ ఎ వరల్డ్ వైడ్ స్కేల్ ఈస్ బీయింగ్ బ్రోకెన్ అప్ ఓయింగ్ టు ద fortunes of war and on a smaller scale owing to the more modern views concerning marriage and divorce. More modern views concerning marriage and divorce. దీనివల్ల ఫ్యామిలీ యూనిట్ అంటున్నది దెబ్బపడింది. మళ్ళా ఒకటి వరల్డ్ వార్ చేత దెబ్బపడింది, ఇంకొకటి వివాహం అంటుండి చేసుకోవడం డైవర్స్ తీసేసుకోవడం అంటుండే దాని చేత ఫ్యామిలీ యూనిట్ అంటుండే దెబ్బపడింది. ప్రస్తుతం మానవ జాతి చాలా ఆ దెబ్బకి ఎదురవుతోంది. మానవ జాతి చాలా అంటే అప్పట్లో ఎటువంటి స్థితికి వెళ్ళిపోయామో తెలియకుండా మళ్ళీ ఇప్పుడు అటువంటి స్థితికి అలా ఆడిపోతుంది మానవ జాతి. సో ఫ్యామిలీ యూనిట్ ఒకటి దెబ్బపడుతోంది. సెకండ్లీ డెఫినెట్ అండ్ ర్యాపిడ్ క్యూర్స్ ఫర్ ది సెక్షువల్ డిసీజెస్ ఆర్ బీయింగ్ డిస్కవర్డ్ అండ్ దీస్ మే టెండ్ టు మేక్ పీపుల్ మోర్ రెక్లెస్. సెక్షువల్ డిసీజెస్కి క్యూర్స్ అనేటువంటి కనుక్కోవడం చేత వాళ్ళకి సెక్స్ పట్ల చాలా వాళ్ళ భావములు చాలా భిన్నంగా విడిపోవడం అంటుండే జరిగింది. అది ఇక్కడ జరుగుతుంది. ఒకటి ట్రీట్మెంట్ ఫర్ సెక్షువల్ డిసీజెస్ కనుక్కోవడం ఒకటి. ఫస్ట్ వన్ ఇస్ ఫ్యామిలీ యూనిట్లో వీడి ఐడియాస్ దెబ్బపడడం ఒకటి జరిగింది. ఈ 2 తీసుకోవాలి. When, however, they are perfected, they will be in the long run safeguard the race and will return bodies to the soil after death, freed from the plague which has contaminated the earth for endless ages. So, ఈ మెడిసిన్ అంటున్నది కనుక్కోవడం చేత భూమి మీద ఒక రకంగా ఏంటంటే సిఫిలిస్ అంటున్నది
ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సిఫిలిస్ వ్యాధితో బాధపడినటువంటి వాడు చనిపోయాడు అనుకోండి, వాడి దేహం పాతి పెట్టేయడం చేత ఏమవుతుందంటే ఆ సాయిల్ అంతా కూడా కంటామినేట్ అయిపోతుంది. వాడి నుంచి ఆ వాయువులు వాడి దేహం నుంచి అక్కడ ఉన్నటువంటి భూమికి, అక్కడి నుంచి అక్కడ జీవించేటువంటి వాళ్ళకి ఇదంతా కూడా ప్లేగ్ వ్యాధి వ్యాపించడం కానీ, ఈ సిఫిలిస్ వ్యాధి ఇవన్నీ కూడా అందులోకి వస్తాయి. ప్లేగు, సిఫిలిస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఆ భూమిని కలుషితం చేయబడటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. నిన్న లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్టుగా ఈ బాడీని ఎప్పుడు కూడా దహనం చేయడం అంటున్నది ప్రధానం అంటున్నది ఇక్కడ కూడా మళ్ళా చెప్తున్నారు. Safeguard the race and will return bodies to the soil after death, freed from the plague which has contaminated the earth for endless ages. అది ఎండ్లెస్ ఏజెస్ అది కంటామినేట్ అయిపోతుంది ఆ బాడీ, ఆ భూమి అంతా కూడా ఆ బాడీ వల్ల. అది చెప్తున్నారు ఇక్కడ. There will thus be brought about a gradual purifying of the soil. నెమ్మదిగా మళ్ళా ఆ భూమిని అంతా కూడా ప్యూరిఫైయింగ్ చేసుకోవడానికి కొన్ని క్రతువులు నిర్వహించడం ఇవన్నీ కూడా చేసుకోవాల్సి వస్తుంటుంది. The growth of the practice of cremation will also aid in this process of purification, destruction by fire, and the intensity of the best of the heat engendered by applied military methods are also helping, and during the next 1 million years shall see syphilis inherited from Lemurians stamped out both in the human family and in the soil of the planet. చూడండి, 1 million years పడుతుందంట భూమిలో ఇప్పటి వరకు సిఫిలిస్ వ్యాధితో బాధపడుతున్నటువంటి వాడు పర్మనెంట్గా భూమి నుంచి తీసివేయబడడానికి ఒక 10 లక్షల సంవత్సరాలు పడుతుందంటే చూసుకోండి. అంటే ఏమిటి, కలియుగం అంతా కూడా 4,32,000 సంవత్సరాలు. ఇదంతా కూడా ఈ సిఫిలిస్ వ్యాధి ఉంటుందంటే ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పటికి దీని నుంచి మానవ జాతి తేరుకోవడం అంటే చూడండి ఎంత ఇది ఉండిపోతుందో భూమిలో. అందువలన మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఉన్నన్నాళ్ళు కూడా ఈ భూమి మీద ఎప్పుడు కూడా దీని మీద ఒక మంచి ముద్ర అనేటువంటిది వేసి వెళ్ళిపోతాం. అంటే ఏంటంటే, ఈ చెడు అనేటువంటిది అలా ఏదో కారణాల చేత అలా ఉంటోంది మన చుట్టూతా, మన వలన ఏర్పడుతోంది కొంత, పూర్వీకుల చేత కొంత ఏర్పడింది ఇదంతా. దాన్ని మనం అట్లీస్ట్ కొంతైనా సరే మనం తగ్గించడానికి మనం ఫైర్ రిచువల్స్ ఎక్కువ చేయాలి. ఫైర్ రిచువల్స్ చేయడం చేత ఏమవుతుందంటే, ఆ చుట్టూతో ఉండేటువంటి వాతావరణంలో వాతావరణం చాలా ప్రశాంతపడుతుంది, చాలా ఇదవుతుందంట. అదొకటి ముఖ్యమైన విషయం. As the ages passed away, humanity entered into the Atlantean stage of development. The conscious control of the physical body dropped below the threshold of consciousness. The etheric body became consequently more potent. నెమ్మదిగా జీవులు లెమోరియన్ టైం నుంచి అట్లాంటియన్ టైమ్స్లోకి వచ్చారు. అట్లాంటియన్ టైమ్స్లోకి వచ్చేటికి జీవులకి అంటే బాడీ అట్రాక్ట్ అయిపోవడం అటువంటి స్థితిలో నుంచి నెమ్మదిగా ఈథరిక్ బాడీ, నెక్స్ట్ ఇస్ డిజైర్ నేచర్ అంటుంది. అదే కదా అట్లాంటియన్ టైమ్స్లో ఉండే డిజైర్ నేచర్ అంటుండేది విచ్చుకోవడం అంటుండేది ఎక్కువ జరిగింది. కోరిక అంటుండే ఇదివరకు ఉన్నటువంటి లెమోరియన్ టైమ్స్లో జాగ్రత్త అవగాహన చేసుకోండి. అక్కడ కోరిక కాదు, ఒక ఇది అంతే, ఒక అట్రాక్షన్ అంతే. వాడు ఎందుకు వాళ్ళతో కలుస్తున్నాడు ఏమిటి ఆ లాజిక్ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. ఇక్కడ ఏంటంటే అట్లాంటియన్ టైమ్స్లో వచ్చినటువంటిది ఏంటంటే ఒక డిజైర్ ఆస్పెక్ట్, కామము అంటున్నది వచ్చింది. సో ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తాను అన్నాడు అనుకోండి, వాడికి ఆ ఫలితం మీద దృష్టి ఉంటుంది కానీ ఇంక వేరే దాని మీద దృష్టి ఉంటుంది. నువ్వు ఈ పని చేయి నీకు 1000 రూపాయలు ఇస్తా, పలానా వాళ్ళ ఇంట్లో ఈ పని చేసుకురా నీకు 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు అనుకోండి, ఇప్పుడు 1000 రూపాయల గురించి ఆ పని చేసేసి వచ్చేస్తుంది. అక్కడ వీడికి సెక్స్ భావములు ఇవేవి వాడికి వర్తించదు. వాడికి అప్పచెప్పిన పని అది చేస్తే నాకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు అంతే. దీని మీద దృష్టి అట్లాంటియన్ టైమ్స్లో. లెమోరియన్ టైమ్స్లో అలా కాదు దృష్టి, కేవలం సెక్స్ దృష్టి మాత్రమే వర్తించేది. Of the drop, the more potent, a fact not oft considered, and the physical body reacted increasingly like an automaton to the impression and the direction of steadily developing their nature. Desire became something more than simply response to animal physical urges and to the primitive instincts but was
directed to objects and object to extraneous to the body, towards material positions and towards that which, when seen and coveted, could be appropriated. Just as the major sense of Lemurian times. అక్కడ ఏంటంటే అట్లాంటి టైమ్స్లో నువ్వు సపోజ్ ఉదాహరణకి ఇండియాలో ఉంటున్నాడు, నువ్వు పలానా దేశం వెళ్ళు, నీకు ఇక్కడ 100 రూపాయలు వచ్చేది, నేను అక్కడ 1000 రూపాయలు జీతం ఇస్తాను అనుకోండి. ఇక్కడ అన్ని వదిలేస్తాడు, వైఫ్ని వదిలేస్తాడు, ఇవన్నీ భావములన్నీ వదిలేస్తాడు, వెళ్ళి అక్కడ పని చేస్తాడు, 1000 రూపాయలు తీసుకుంటాడు, అప్పుడు వస్తాడు. మరి లెమోరియన్ వాడు అది కాదు, వాడు 1000 రూపాయలు అవసరం లేదు, వాడికి ఇదే కావాలి, వాడికి లెమోరియన్ వాడికి అదే తేడా అన్నమాట. లేదా ఇదే కావాలంటే ఇక్కడ ఉంటే ఇక్కడ, అక్కడ ఉంటే అక్కడ, ఎక్కడికి అక్కడే అంటుండగా ఉండేవాడు లెమోరియన్ వాడు. అట్లాంటియన్ వాడు ఇక్కడ ఫ్యామిలీ అనేటువంటిది ఒకటి ఉంది, ఈ ఫ్యామిలీకి నేను 100 రూపాయలు సంపాదిస్తే కుదరదు, 1000 రూపాయలు సంపాదించాలి, అందు గురించి నేను అవసరమైతే ఫ్యామిలీని వదిలేస్తాను, అక్కడెక్కడికో వెళ్ళి ఉంటాను. దట్ ఈస్ అట్లాంటియన్ ఫీలింగ్. అది సో Lemurian times, if they could be called sense in any true sense, because of the low intelligence of the race, were through the misuse of sex. So the major sin of Atlantean people was theft, widespread and general, the seeds of aggression and of personal acquisitiveness begin to show themselves, culminating in the Great Wars, as related to the secret doctrine between the lords of the shining countenance and the lords of the dark face. సో లెమోరియన్ టైమ్స్కి అట్లాంటిక్ టైమ్స్కి ఏంటంటే వీడు అనుకున్నాడు సాధించడానికి నీకు 1000 రూపాయలు ఇస్తావు, నేను పొడిచి వచ్చేసి వీడు పొడిచి వచ్చేస్తాడు. లేదా నువ్వు నా పక్కన నుంచి అంటే నా పక్కన నుంచి అదే ధర్మమా అధర్మమా నాకు సంబంధం లేదు, నాకు డబ్బులు ఇస్తానని ఆ డబ్బుల గురించి నేను చేస్తున్నాను, లేదా నాకు ఏదో పొజిషన్ ఇస్తానని దాని గురించి ఇది చేస్తున్నాను, ఇంతే. ఆ రిజల్ట్ మీద భావం తప్పితే చేస్తున్నటువంటి పని కరెక్టా రాంగా అన్నటువంటి విచక్షణ అట్లాంటి వాడికి లేదు. సో అట్లాంటియన్స్లో అలా జీవించారు అన్నమాట జీవులు. To procure what they coveted and felt they needed, the most highly evolved of that race began to practice magic. It is not possible for me to outline to you the nature and practice of Atlantean magic, with its control of elementals and of forms of life, which have now been driven back into retreat and are inaccessible to humanity. Neither can I indicate to you the particular methods used to acquire what was desired, the words of power employed, and the carefully planned rituals which were followed by those who sought to enrich themselves and to take what they wanted. What they wanted కి వాళ్ళు కొందరు క్రతువులు నిర్వహించేవారు. ఎదుటివాడు రాజు అయ్యాడు, వీడు అవ్వాలి రాజు, వాడు ఎలా అయినా సరే చనిపోయేటట్టు వీడు ఇక్కడ క్రతువులు చేస్తారు, ఈ క్రతువులకు వాడు అక్కడ వెళ్ళిపోతాడు, వీడు రాజు అవ్వాలి. అది అక్కడ డిజైర్ నేచర్ అంటుండేది ఎక్కువగా. దాని గురించి వాడు కొన్ని దొంగతనాలు చేసేవారు, హత్యలు చేసేవారు, కొన్ని క్రతువులు నిర్వహించేవారు. ఏంటంటే వీడు కోరిక, ఎదుటివాడు లాభం పడుతూ ఉంటే, ఎదుటివాడు సొంత అన్నయ్యో లేదా సొంత తమ్ముడు వాడు చాలా లాభాలు సంపాదించాడు, పాశ్చాత్య దేశాలు వెళ్ళి లేదా చాలా ధనం సంపాదించాడు, వీడు తట్టుకోలేడు దాన్ని. అదే వాడు ఎలా అయినా సరే వాడికి కీడు జరగాలని వీడు కొన్ని క్రతువులు చేస్తాడు, కొన్ని ఇవి చేస్తాడు. ఇవన్నీ కూడా అట్లాంటిక్ టైమ్స్కి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. With its control of elementals and of forms of life, which has been driven back into retreat and are inaccessible to humanity. Neither can I indicate to you who sought to enrich themselves and to take what they wanted, no matter what the cost to others. అరే నువ్వు వాడిని పొడి చేసి చంపేస్తాడు, ఫ్యామిలీ రోడ్డును పాలైపోతుంది, ఐ డోంట్ కేర్ అంటాడు. ఎందుకు? నేను హాయిగా ఉండడం, నా కోరిక తీర్చబడటమే నాకు ఇక్కడ ముఖ్యం, కానీ వాడి ఫ్యామిలీ ఏమైపోతుంది అంటున్నది నాకు దృష్టి కాదండి అంటాడు. అట్లాంటి వాడు ఇక్కడ కానీ జరిగితే జరగని, నేను బిజినెస్లో లాభాలు సంపాదించాను, నేను ఎన్నాళ్ళైనా ఇలా రోడ్డు మీద నడుచుకుంటూనే వ్యాపారం చేయాలా, నేను కారు కొనుక్కుని కారులో జరగదు, దాని గురించి బియ్యంలో రాళ్ళు గడిపేస్తాను, లేదా పలానా దాంట్లో పలానా ఇది కలిపేస్తాను, పోతే పోయి వాడు కదా పోయేది, నేను కాదు కదా అంటాడు. హోటల్ ఫుడ్ తయారు చేస్తుంటే
అందులో 4 రోజుల క్రితం పిండితోటి ఈరోజు ఇడ్లీలు చేసేస్తాడు. అలా ఏదో అంటే వీడి లాభం గురించి ఎదుటివాడి ప్రాణహాని అయినా సరే వీడు దాని మీద దృష్టి పెట్టాడు. నేను హాయిగా ఉన్నానా లేదా, నేను సంతోషంగా ఉన్నానా లేదా, లేదా నేను ఈ పని చేయడం చేత నాకు లాభం వస్తుందా రాదా, అదొక్కటే దృష్టి. అట్లాంటి వాడికి, లెమోరియన్ వాడికి లాభం నష్టంతో దృష్టి లేదు. ఎటువాడు ఆపోజిట్ సెక్స్ అయితే నాకు కావాలనుకుంటే వెళ్ళిపోవడం, కలవడం అయిపోయింది. ఫ్యామిలీ అదేంటరా నీ ఫ్యామిలీ అది కదంటే, ఫ్యామిలీ పాటికి ఫ్యామిలీ ఆ ఊర్లో ఉండి మన ఎలా అంటాడు ఇక, దానికి దీనికి ఏం ఇది లేదు. అది లెమోరియన్ వాడికి. కాదురా నువ్వు బిజినెస్ రా, నువ్వు లాభాలు సంపాదించి ఇదంతా ఎందుకు సార్, ముందు మనం సంతోషంగా ఉండాలి. అదేముంది, దాని మీద దృష్టి వెళ్ళదు వాడికి. వీడి కామం అంటే వీడి దృష్టి ఇక్కడే, లెమోరియన్ వాడికి. అట్లాంటి వాడికి అది దృష్టి. అది చెప్తున్నారు, రెండింటికి డిఫరెన్సెస్ మనకి చెప్తున్నారు ఇక్కడ, జాగ్రత్తగా అవగాహన కోసం. To enrich themselves, to take what they wanted, no matter to the cost of others. This magical work was the misdirected travesty of the white magic, so openly used in those days prior to the great war between the forces of light and the forces of evil. Magic of the right kind was very familiar to the Atlantean people and was used by those members of the hierarchy who were entrusted with the guidance of the race and who were combating rampant evil in high places. That same evil is again upon the warpath and is being fought by the men of the goodwill under the direction of the great white lodge. సో గ్రేట్ వైట్ లార్డ్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ అట్లాంటిన్ పీరియడ్లోనూ పనిచేస్తున్నారు. అటువంటి భావనలు ఉండేటువంటి దగ్గర కూడా వాళ్ళు పనిచేయడం అటువంటి జరుగుతుంది. ఈ జరగడంలో ఏం జరుగుతుంది, దిస్ మ్యాజికల్ వర్క్ వాజ్ ద మిస్డైరెక్టెడ్ ట్రావెస్టీ ఆఫ్ ద వైట్ మ్యాజిక్. అంటే ఏంటి, వైట్ మ్యాజిక్ అంటే ఏంటి, 10 మందికి మంచి చేద్దాం, 10 మంది సుఖంగా ఉండేట లోక కళ్యాణార్థం అంటాం మనం 10 మందికి. కానీ బ్లాక్ మ్యాజిక్ వచ్చేటికి వాడికి కీడు జరుగుగాక అటువంటి సంకల్పం అక్కడ చెప్తాడు అన్నమాట. ఇట్లా ప్రతిదీ కూడా మనకు మంత్రజాలంలో చాలా చక్కగా మాస్టర్ గారు రాస్తారు. అవకాశం ఉంటే ఈ దృష్టితో మీరు చదువుకోవడం మీకు తెలిసిపోతుంది. వాడు అక్కడ మామూలుగా మనం ఏంటి, మనం ఒక హయ్యర్ ఫోర్స్ని మనం కూర్చొని మనం ధ్యానిస్తాం. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, వాళ్ళని ధ్యానిస్తాం మనం పూజలు పెట్టుకున్నాం. వాడు అక్కడ డార్క్ ఫోర్సెస్ వాడు వాడేటువంటిది ఎవరినో కన్యను కూర్చోబెడతాడు. అలా వాడి అప్రోచ్ అట్లా ఉంటుంది. మనం కుడి చేతితోటి పూజ చేస్తుంటే వాడు ఎడం చేతితోటి పూజ చేయడం ఉంటుంది. అంత రివర్స్గా ఉంటుంది అంటే దీనికి రివర్స్గా ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. సో ఓపెన్లీ యూజ్డ్ ఇన్ దోస్ డేస్ మిలిటరీ. అందు గురించే మన దగ్గర ఏంటంటే కనుక ఏదైనా సరే కుడి చేతితోటి చేయండి, ఇట్లా మన రైట్ వైపు ఎక్కువగా మనకు చెప్తాను. ఎందుకంటే ద మూమెంట్ యూజ్ ద లెఫ్ట్ హ్యాండ్, అప్పుడు ఏమవుతుంది, ఆ డార్క్ ఫోర్సెస్ అనేటువంటివి, నెగిటివిటీ, ఈవిల్నెస్ ఇవన్నీ కూడా ఇటు సైడ్ ఎక్కువ ఉంటాయంట. అక్కడికి వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందు గురించి కుడి చేతుడు చేయండి, అదో ఇలా చేయండి, అలా చేయండి, ఈ పద్ధతులు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండడానికి కారణం అదొకటే రీజన్. సో ఓపెన్లీ యూజ్డ్ ఇన్ దోస్ డేస్ ప్రేయర్ టు ద గ్రేట్ వార్ బిట్వీన్ ద ఫోర్స్ ఆఫ్ లైట్ అండ్ ద ఫోర్స్ ఆఫ్ ఈవిల్. సో ఫోర్స్ ఆఫ్ అంటే దేవతలకి రాక్షసులకి మధ్యలో యుద్ధం జరిగేటువంటి దీనికి ముందుగా ఈ వైట్ మ్యాజిక్కి సంబంధించినటువంటి ఋషులు ఇవన్నీ వాళ్ళందరూ కూడా ఎంతో తపస్సు చేశారు. అది అక్కడ మ్యాజిక్ ఆఫ్ ద రైట్ కైండ్ వాజ్ వెరీ ఫెమిలియర్ టు ద అట్లాంటియన్ పీపుల్ అండ్ వాజ్ యూజ్డ్ బై దోస్ మెంబర్స్ ఆఫ్ ద హైరార్కీ. వాళ్ళకి అసలు రైటే వాడికి నేర్పారు, దాన్ని వాడు రాంగ్గా చేయడం అంటున్నది అక్కడ చేశాడు. వాడికి ఎప్పుడు కూడా రాంగ్ అంటున్నది ఎక్కడ టీచ్ చేయలేదు. ఏ బి అంటున్నది రైట్గా రాయడం నేర్పిస్తే ఇప్పుడు దాన్ని రివర్స్గా రాయడం, ఇట్లా ఏ ఇట్లా రాస్తే రైట్, దాన్ని రివర్స్గా రాయడం అంటుంది చేశాడు. అంతే చేసినటువంటిది అక్కడ. సో ఆ రకంగా దాని మీద ఇది చేశారన్నమాట మానవుడు. who were entrusted with the guidance of the race and who were combating rampant evil in high places. The same evil is again upon the warpath and is being evilness and fought by the men of goodwill under the direction of the great white lords. Heights of luxury was reached in Atlantis, of which
We, with all our boosted civilization, know nothing and have never achieved. అసలు వాడు అంటే స్వర్గము అనండి లేదా ఒక ఇదేనండి అంటాం చేశారా రాయల్ రిచ్ అంటాం చేశారా అది అనుభవించిన వాడు అట్లాంటియన్స్ నిజానికి అని చెప్తున్నాడు ఇక్కడ. మనం సాధించుకునే చాలా తక్కువ అండి అందులో అంటున్నాడు. ఆల్మోస్ట్ నథింగ్ అని చెప్పాడు ఆయన. Some faint traces of it have come to us from legends and from the ancient Egypt, from archaeological discovery and old fairy tales. There was a recurrence of pure Atlantean mischief and wickedness in the decadent days of the Rome Empire. Life became tainted by the miasma of unadulterated selfishness, and the very springs of life itself became polluted. సో చాలా రిచ్నెస్, చాలా ఒక ఇది వాళ్ళు అనుభవించారు అట్లాంటియన్స్ వాళ్ళు ఒక మాటలో చెప్పాలంటే. దాని యొక్క ట్రేసెస్ ఇప్పుడు మనం కొంతవరకు ఈజిప్ట్ హిస్టరీ చదువుకుంటే మనకు కొంత అవగాహన వస్తుంది. అవి కూడా మనం యాక్చువల్గా ప్లాన్ చేద్దాం. మనం కూడా మైథాలజీస్ ఒకటి మనం చదువుకోవాలి. అవన్నీ కూడా అంటే అవి కూడా మనం ఒక క్లాసెస్ లాగా పెట్టుకుని మైథాలజీస్ మనం చదువుకోవడం చేద్దాం. అవుతుందంటే మనం సీక్రెట్ డాక్టర్ లాంటి చదవాలంటే మనం కొంత ఈజీ అవుతున్నాం. అవి కూడా ఇప్పుడు పెట్టుకున్నాం క్లాసెస్. లైఫ్ బికమ్ tainted as selfishness, and the very springs of life itself became polluted. Men only lived and breathed in order to be in possession of the utmost luxury and of a very plethora of things and of material goods. They were smothered by desire and plagued by the dream of never dying, but of living on and on, acquiring more and more of all that they desire. వాళ్ళు ఇంకా జీవించాలి, అదే కదా మమ్మీస్ ఇదంతా మనకి చెప్పారు ఈజిప్ట్. ఇంకా జీవించాలి, ఇంకా ఉండాలి, ఇంకా ఏదో నేను పొందాలి, అలా భావం అంటున్నది ఎక్కువైపోవడంతో అది అలా ఏర్పడుతుంది. సరే, అది మనకి సిఫిలిస్ గురించి ఇచ్చినటువంటి చరిత్ర. సో ఒక రకంగా అంటే మళ్ళీ మీరు ఇదిగా అనుకోకండి, ఒక రకంగా మనం హోమియోపతిలో మనం డిసీజెస్ని హ్యాండిల్ చేసేటప్పుడు మనం బాగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే వీడిలో ఎటువంటి మనస్తత్వం కలిగి ఉంటున్నాడు వీడు అంటున్నది మనం స్టడీ చేస్తాం. అందులో వాటిలో ఇటువంటి అంటే లెమోరియన్ టైంకి సంబంధించినటువంటి కోరికల భావం ఎక్కువగా ఉంటుందా లేదా అంటే చూసుకోండి. అట్లాంటియన్ టైమ్స్ ఏమన్నా వీడు లెమోరియన్ వాడా ఏంటనేటువంటి చూసుకుని ఒక లెమోరియన్ సంబంధించినటువంటి సెక్స్ భావనలు వాళ్ళు ఏమన్నా ఉన్నాయి అంటున్నది ఏమాత్రం సందేహం కలిగినా మీరు వాడికి యాంటీసిఫిలిటిక్ మ్యాస్మెటిక్ డ్రగ్స్ మనం అంటే అది చేయాలంటే చాలా ధైర్యం కావాలి. బట్ అట్లీస్ట్ ఆ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్లో ఆ పేషెంట్ని పెట్టడం చేత ఏమవుతుందంటే మనం డిసీజెస్ని చాలా హ్యాండిల్ చేయగలం, చాలా బాగా హ్యాండిల్ చేస్తాం డిసీజ్ అంటే కంపారిజన్ కాదు. సో సపోజ్ వాడు ఒక కోల్డ్ గురించో కాఫ్ గురించో ఏదో ఫీవర్ గురించో వచ్చాడు అనుకోండి, వాడికి ఈ టైంట్ ఉంది అనుకోండి, వాడికి యాంటీ సిఫిలిటిక్ డ్రగ్స్ తోటి వాడిని హ్యాండిల్ చేయండి. వాడు మామూలుగా ఏదో బ్రయోని పల్స్టల్ ఇట్లా వేసాడు మామూలు అలా వెళ్ళిపోకుండా ఇట్లా హ్యాండిల్ చేస్తే ఏమవుతుందంటే లోపల మైండ్లో ఆ టెండెన్సీస్ అటువంటి వాడికి పోవడానికి కొంత ఇది చాలా హెల్ప్ చేస్తుంది. స్లోగా ఈ మెడిసిన్స్ వెళ్ళి వాడికి అంటే లో పొటెన్సీస్లోనే అలా వెళ్ళండి, చెప్తే ఒకటేసారి 10 m's వేసేయడం అంటారు కదా. లో పొటెన్సీస్లోనే 30, 200 అలా వేసుకుంటూ వెళ్తూ ఉంటే మీకు వీటిల్లో క్లారిటీ అంటున్నది వచ్చేస్తుంది. అంటే వీడి ఫిజికల్ హెల్త్ అంటున్నది శుభ్రపడిపోవడం అంటున్నది మీరు గమనిస్తారు. నెమ్మదిగా వీటిలో నుంచి వాడిని నెమ్మదిగా అంతా బాగానే ఉంటే నెమ్మదిగా 1 msకి అలా తీసుకెళ్తారు. అదొకటి గుర్తుంచుకోవచ్చు ఫీలింగ్స్. నెక్స్ట్ ఇయర్స్ ట్యూబర్క్యులోసిస్. It is in this situation that we find the origin of tuberculosis. It originated in the organs whereby men breathe and live, and was imposed as a penalty by the great White Lodge. The masters promulgated a new law for the Atlantean people when Lemurian vice and Atlantean cupidity were at their most ruthless height. Ruthless height గడిపోయి ఇవన్నీ కూడా చాలా అసలు చెప్తే వినేటువంటి దాంట్లో లేరు వీళ్ళు ఎవరు కూడా. అందు గురించి ఏం చేస్తారు,
ఇప్పుడు ఒక అంటే ఆగురా నాయన అని చెప్తే ఆగడం ఏంటండి బాబు, మన తోసేసి వాడు వెళ్ళిపోతున్నాడు, వాడు వాడు అనుకున్న వాడు చేయడం అంటాడు, దానిలోకి అలా వెళ్ళిపోయాడు మానవ జాతి. చూడండి అంటే ఎంత అసలు కీడు అన్నాడనండి, లేదా ఎంత చెడు భావంతో మానవుడు అలా జీవిస్తున్నాడు. వీడికి ఇలా చెప్తే వీడు ఆగడని చెప్పి ఇప్పుడు ఒక బ్రీదింగ్ క్యాపబిలిటీస్, బ్రీదింగ్కి ఉపయోగపడేటువంటి ఈ లంగ్స్ని వాటిని అంటే వీడు గాలి పీల్చుకోవడం అంటే వీడు హాయిగా వీడు అన్నీ చేస్తుంటే వాటి మీద భావనలు వెళ్తాం. ఏది వాడు జీవించడానికి ప్రైమరీ అని భావిస్తున్నాడో ముందు దాని మీద దెబ్బ కొడితే అప్పుడు వీడు మాట వింటాడు అనుకోండి చేశాడు. అంటే ట్యూబర్క్యులస్ లంగ్స్కి ట్యూబర్క్యులస్ వచ్చే అంత స్థితికి ఎందుకు వెళ్ళిపోయిందంటే వాడు ఎవడు చెప్పినా వినడు, వాడు అసలు వినడు అనమాట. అందుగురించి మీరు ఈ ఈ సిమ్టమ్ ఒకటి చదివినట్టు మన ట్యూబర్క్యులంలో మా శరీరతత్వాలు ఇచ్చినటువంటిది అంతా కూడా అదే. అసలు ఎవడు చెప్పినా వినడు వాడు, మోస్ట్ మొండిగా జీవించేటువంటి వాడు అన్నమాట ట్యూబర్క్యులం డ్రగ్ వాడు. ఎక్కడా వినడు అసలు, ఎవడి మాట వినడు. ఈజ్ ట్యూబర్క్యులం. వాడు ఎవడి మాట వినడు కాబట్టి వాడికి లంగ్స్కి టీబీ వచ్చింది. నేను వాడు ప్రకృతి వాడిని నువ్వు ఆగు అని చెప్పినా వాడు ఏం చెప్పినా వాడు వినట్లేదు, అందులోంచి వాడికి టీబీ అంటున్నది వచ్చేటట్టు చేసి అప్పుడు వాడు ఇంకేమీ చెబుతారు కదా. Great White Lord, the Masters promulgated a new law for the Atlantean people and their ruthless height. This law can be translated into the following terms: he who lives only for material goods, who sacrifices all virtue in order to gain that which cannot last, will die in life, will find breath failing him, and yet will refuse to think of death until the summons comes. Will refuse to think of death. వాడు చనిపోతాడు అంటున్న భావం కూడా వాడు, అరే నువ్వు ఇలా చేస్తే ఇలా అయిపోతుందిరా అంటున్న భావం కూడా వాడు యాక్సెప్ట్ చేయడు. వాడు ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం చేస్తే నీ ప్రాణ నష్టం అయిపోతుంది, నేను ఇలాంటి పనులు చేయకూడదు అన్న వాడు సర్కస్ ఫీట్లు చేస్తాడు, ఆ పైనుంచి ఎక్కుతాడు, దుంకుతాడు, బండి స్పీడ్గా పోనిస్తాడు, యాక్సిడెంట్ అయిపోతుంది, రోడ్డు మీద పడిపోయాడు, వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ఎక్కడ వినడే. ఇన్ని యాక్సిడెంట్లు అయినా మళ్ళీ వాడు అదే బండి చెప్తున్నాడు, మళ్ళీ అదే స్పీడ్ పోనిచ్చాడు, అదే ఇది చేశాడు, అంత ఇది చేశాడు. సో అది చెప్తున్నారు ఇక్కడ, ఆ కండిషన్ ఒకటి చెప్తున్నారు. హీ హూ లివ్స్ ఓన్లీ ఫర్ మెటీరియల్ గుడ్స్, హూ సాక్రిఫైస్ ఆల్ వెర్చ్యూస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ దట్ విచ్ కెనాట్ లాస్ట్. మెటీరియల్ గుడ్స్ గురించి వీడు సమస్తాన్ని అక్కడ పెట్టేస్తున్నాడు. 10 రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు, లేదా నీకేదో ఇదేదో చేస్తా అన్నాడు, వీడు దాని గురించి మొత్తం నీ ఆరోగ్యం, వీడి ఆరోగ్యం కూడా పక్కన పెట్టేసి వాడు అక్కడ ఆ పని మీద అలా ఆడిపోతున్నాడు. అలా వేలాడి పని చేయడం, వాడి బాడీకి రిస్క్ ఇచ్చేస్తూ పని చేసేయడం, ఇస్ ఆల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో who sacrifice all virtue in order to gain that which cannot last will die in life. శాశ్వతమైనటువంటిది కాదు, అయినా వీడు దాని గురించి వీడు పొందాలని, వీడు చెయ్యాలని వీడు అలా చేస్తుంటారు. will find breath failing him, and yet will refuse to think of death until the summon comes. వీడికి గాలి పీల్చుకోలేకపోతున్నాడు, మాట్లాడలేకపోతున్నాడు. అదేదో చెప్తుంటే అదేదో సినిమాలో వాడు మాట్లాడుతుంటాడు, హీరో చెప్తాడు, అరే నీకు ఇన్ని జబ్బులు ఉన్నాయి, షుగర్ ఉంది, బీపీ ఉంది, ఇన్ని ఉన్నాయి, అయినా ఇంకా ఏదో సంపాదించాలని అనుకుంటావు ఏమిట్రా నాయన, నువ్వు ఇంత ముసలాడు అయిపోయావు, ఏమిటి నువ్వు అని అంటాడు, తిడతాడు వాడు. అదే అన్నాడు, అంటే ట్యూబర్క్యులోసిస్ వాడు మైండ్ అలా ఉంటుంది అన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. It is difficult for us in these days to appreciate or to comprehend the Atlantean state of consciousness. There was no mental process whatever except among the leaders of the race. No mental process. పద్ధతి ఏమి ఉండదు అనమాట అట్లాంటియన్ వాడికి. No mental process whatsoever except about the leaders of the race. There was only rampant, ruthless, insatiable desire. దానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. దానికి 1 కోటి రూపాయలు ఇచ్చాను అయినా ఆగడు వీడు. 10 కోట్లు ఇచ్చారనుకోండి ప్రకృతి మాత వాడికి, వాడు 10 లక్షలు కూడా లేనటువంటి వాడు ఈరోజు 10 కోట్లు సంపాదించుకుని ఉంటున్నాడు. వాడి కోరిక ఆగిందా చూడండి, ఆగట్లేదు వాడికి. 10 కోట్లు సంపాదించావు కదా, నువ్వు 10 లక్షలు కూడా లేదు నువ్వు చిన్నప్పుడు, చాలా అసలు నేను చదివించలేక నీ తల్లిదండ్రులు నిన్న ఏదో గవర్నమెంట్ పాఠశాలకు నేను పంపించారు,
ఏదో కష్టపడి ఏదో చదువుకున్నావు, ఇంత డబ్బు సంపాదించు, ఇంత చక్కగా ఒక స్థానాన్ని సంపాదించవు, అయినా వాడి కోరిక ఆగుతుందా? అస్సలు ఆగట్లేదు. అది చెప్తాను. సో ట్యూబర్క్యులస్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే చెప్తున్నాను నాకు. This action of the great White Lodge forced two issues and confronted the race with two hitherto unrealized problems. The first was that psychological attitudes and states of consciousness can and do bring about psychological conditions, there being both good and bad. సైకలాజికల్ యాటిట్యూడ్స్ ఒకటి చాలా ఇదిగా ఉంటాయి, అంటే మానసికంగా వీడి యొక్క భావనలు సరిగ్గా లేవు. అండ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ అండ్ డూ బ్రింగ్ అబౌట్ సైకలాజికల్ కండిషన్స్. వీడి యొక్క స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, వీడికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా, అంటే వీడి స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ పలానా వాటిలో ఉండిపోతుంది, దానివల్ల ఏమవుతుంది, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ వచ్చేస్తుంది. స్ప్లిట్ పర్సనాలిటీస్ అనండి, ఏవో వచ్చేస్తున్నాయి మానవుడికి. Secondly, for the first time, the people faced with recognition the phenomenon of death which they themselves brought about in a new way and not just by physical means. This had to be dramatized for them in some definitely objective manner. For, as said, masses did not respond to verbal teachings, but only to visual events. విజువల్ ఈవెంట్స్కి ఎక్కువగా రెస్పాండ్ అవ్వబడుతూ ఉండడం అంటే ఎక్కువ జరుగుతుంది. అంటే ఏదో చరిత్రగా ఇలా చెప్పుకుంటూ వెళ్తామంటే ఎవడు వినడు. అందురించి విజువల్ ఈవెంట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అంటున్నది ఎక్కువ ఇవ్వబడుతుంది. సో ఇది సెకండ్లుగా మనకు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ద ఫస్ట్ టైం ద పీపుల్ ఫేస్డ్ విత్ రికగ్నిషన్ ద ఫినామినన్ ఆఫ్ డెత్ విచ్ దే themselves brought about in a new way and not just by physical means. సో ఇక్కడ అంటే మానవ జాతి ఏం చేసిందంటే, ఫిజికల్ మీన్స్ కన్నా దిస్ హ్యాడ్ టు బి డ్రమటైజ్డ్ ఫర్ దెమ్ ఇన్ సమ్ డెఫినెట్లీ ఆబ్జెక్టివ్ మేనర్. For as yet the masses did not respond to verbal teaching, but only to visual events. When therefore they saw a particularly predatory and rapacious person begin to suffer from a dire disease, which seemed to arise from within himself, and while suffering, hold on to his love of life, as tubercular people do today, they were faced with another aspect of or form of the original law imposed by the Lemurian times, which said, "The soul that sinned, it shall die." సో డెత్ అనేటువంటి దాని మీద అభిప్రాయం, దీని మీద గురించి ఒకటి చక్కటి విషయం చెప్తాను. అంటే ఫస్ట్ ఆస్పెక్ట్లో వీడికి తెలియవలసినటువంటి విషయం ఏంటంటే, సైకలాజికల్ యాటిట్యూడ్స్ అండ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ కెన్ అండ్ డూ బ్రింగ్ అబౌట్ సైకలాజికల్ కండిషన్. అంటే వీడి యొక్క భావములు ఏ రకంగా వర్తిస్తున్నాయో అవి వాడికి, అంటే ఉదాహరణకి వాడికి టెన్షన్స్ ఎక్కువ వచ్చాయి, లేదా వాడికి బీపీ ఎక్కువ వచ్చింది, లేదా వాడికి భయం అనేటువంటిది వచ్చింది, ఇవి ఉన్నాయనుకోండి. ఇవి రావడానికి కారణం ఏమిటి? వాడికి వీడి యొక్క సైకలాజికల్ యాటిట్యూడే ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణంగా ఇవి ఉంటున్నాయి. ఇది ఒకటి జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అంటున్నారు. About psychology can and do bring about psychological conditions, states of consciousness, attitudes and states of consciousness. అంటే పక్కవాడిని ఏదో రకంగా మోసం చేసేసో, పక్కవాడిని ఏదో రకంగా తొక్కేసో, ఏదో చేయకూడని పనులు ఏవోటి చేయడము, వీటి వల్ల ఏమవుతుంది, మానవుడికి వాడు మళ్ళీ నా దగ్గర నుంచి వచ్చి లాగేసుకుంటాడేమో, లేదా నన్ను పోలీసులు వచ్చి పట్టుకుంటారేమో, లేదా ఇన్కమ్ ట్యాక్స్ వాడు వచ్చి నా మీద రైడ్ చేసేసి నా ఆస్తినంతా దత్తత తీసేసుకుంటాడేమో, ఇలాంటి భావములన్నీ వాడు కలుగుతున్నాయి. సో ఈ భయం, ఆందోళన, కంగారు, ఇవన్నీ ఎక్సెట్రా ఎక్సెట్రా రావడానికి ఏమిటి మెయిన్గా ఇది కారణం, యాటిట్యూడ్ ఒకటి, స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఒకటి. ఇది ఫస్ట్ పాయింట్లో మనకి చెప్పినటువంటి. సెకండ్ పాయింట్లో మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, సెకండ్లీ, ఫర్ ద ఫస్ట్ టైం ద పీపుల్ ఫేస్డ్ విత్ రికగ్నిషన్ ద ఫినామినన్ ఆఫ్ death which they themselves brought about in a new way and not just by physical means. సో ఫిజికల్ మీన్స్గా డెత్ అనేటువంటిదిగా కాకుండా ఇక్కడ ఇంకొకటి విషయం ఒకటి అబ్జర్వ్ చేశారు. డెత్ అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ థింగ్స్.
దీంట్లో నుంచి వాడు ఇంకొక జీవిత మార్గంలోకి వీడు ప్రయాణించడం. ఇదొకటి ఒక విషయం ఇక్కడ చెప్తున్నాను మనకి. దిస్ హ్యాడ్ టు బి డ్రమటైజ్డ్ ఫర్ దెమ్ in some definitely objective manner, for as yet the masses did not respond to verbal teaching, but only to visual events. When, therefore, they saw a particularly predatory and rapacious person begin to suffer from a dire disease which seemed to arise from within himself, and while suffering hold on to his love of life, they were faced with another aspect or form of original law imposed in Lemurian times, which said that is the soul. అంటే ఈ డెత్ మీద ఒక విజువల్ ఈవెంట్స్ అంటే జరిగింది. అంటే ఏంటంటే వెర్బల్ ఈవెంట్స్ కన్నా విజువల్ ఈవెంట్స్ అంటే ఏంటంటే వీడికి ఆల్మోస్ట్ వీడికి అమ్మో ఆ రోజు నిజంగా జరిగిందండి ఒక సంఘటన నా జీవితంలో అంటే వీడికి ఒక ఫీలింగ్ అంటే క్రియేట్ చేసి పెట్టారు. ఇంకా నేను మర్నాడు సూర్యోదయం చూస్తాను అనుకోలేదండి నిజంగా. ఆ రోజు నాకు జరిగినటువంటి ఘట్టం లేదా నాకు వచ్చినటువంటి జబ్బు, నేను హాస్పిటల్ ఐసీయూ డాక్టర్ నాకు చెప్పారు ఇంకా నువ్వు లాభం లేదని చెప్పారండి, కానీ లక్కీగా నేను బయటపడ్డానండి. ఇలాంటిది ఎదుర్కొని అంటే వీడికి చావు అనేటువంటి దాని యొక్క అంటే ఫిజికల్ మీన్స్గా వాడికి అంటే వాడి ఫలానా కండిషన్ అంటున్నది వాడు ఫేస్ చేయడంలో వాడికి చావు అంటే ఇంత ఇంత కష్టంగా ఉంటుందా అన్నటువంటి ఫీలింగ్ మాత్రం వాడికి ఇస్తున్నారు. అది ఇచ్చి వాడు సరిదిద్దపడటం అంటుంది జరుగుతుంది. సో బై అది ఇక్కడ చెప్తున్నా దిస్ హ్యాడ్ టు బి డ్రమటైజ్, అది నాట్ బై బ్రాట్ అబౌట్ ఇన్ ఎ న్యూ వే అండ్ నాట్ జస్ట్ బై ఫిజికల్ మీన్స్. అంటే ఒక ఆ కండిషన్స్ వాడికి ఆ రకంగా క్రియేట్ అవ్వబడి ఇంకా నేను రేపు అనేటువంటిది ఉంటుందా లేదా ఇంక అయిపోయింది నా జీవితం అనేటువంటి కండిషన్ వాడికి క్రియేట్ అవ్వబడి అక్కడి నుంచి వాడు మారడం అంటే జరుగుతుంది. This had to be dramatized for them in some definitely objective manner, for as yet the masses did not respond to verbal teachings but only to visual events. వెర్బల్ టీచింగ్ అలా జీవించకూడదు, ఇలా జీవించాలి, ఇలా ఉండాలి, ఇలాంటి వాటికి మనం చెబితే వినేటటువంటి స్థితిలో లేనప్పుడు చావంటే ఏంటో దాన్ని దగ్గర దాకా అలా తీసుకెళ్ళాలి. అది ఇక్కడ అప్పుడు వాడు వింటాడు కదా. ఒకసారి ఈ విషయం ఆలోచించుకోండి. జీవితంలో అంటే మనకి చిన్న చిన్న విషయాలతో ముందు మనకు చెప్తారు, గురువు అనండి, దైవం అనండి, ఏదైనా సరే. వాటిలో మనం అంటే ఎక్కడైతే మన జీవితంలో తప్పు జరుగుతుందో దాన్ని వెంటనే మనం సరి చేసుకోవాలి. అది లేకపోతే ఆ ఆఖరి కండిషన్ దాకా తీసుకెళ్ళి అప్పుడు వీటిని తీసుకొస్తారు. ఇప్పుడైనా విను నువ్వు అంటారు. అంటే వీడిని చంపేస్తే వాడికి వచ్చేటువంటి లాభమే లేదు. అది బాగా తెలుసుకోవడం. అన్ని సన్మార్గంలో పెట్టడానికే మనకి ప్రస్తుతం భగవద్గీతలో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా అదే బాధ అన్నటువంటిది. మనకి అసలు కంప్లైంట్ పెయిన్ అనేటువంటిది ఎందుకు వస్తుంది అనేటువంటిది చాలా చక్కగా జ్వాల్కుల్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పెయిన్ అనేటువంటిది మనకు వచ్చిందంటే ఎందుకు సార్ నాకు కష్టం ఇచ్చాడు భగవంతుడు అని అనుకుంటారు. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్వాల్కుల్ గారు. నొప్పి అనేటువంటిది ఎందుకు కలుగుతుంది. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. This had to be dramatized for them in some definitely objective manner, for as said, the masses did not respond to verbal teaching, but only visual events. వాడి జీవితంలో అయిపోయింది, ఇంకా నీ కాలు తీసేస్తాను లేదా నీ ప్రాణం పోతుంది అన్నటువంటి విషయం ఇప్పటికి అయితే నేను ఏం చేస్తే నా ప్రాణం నిలబడుతుంది అనేటువంటిది వాడికి ఇది పెడతాడు. When therefore they saw a particularly predatory and a rapacious person begin to suffer a dire disease which seemed to arise from within himself, and while suffering hold on to his love of life. While suffering hold on to his love of life. వాడు సఫరింగ్ ఎలా అయినా బ్రతకాలి, ఎలా అయినా జీవించాలి అటువంటి దీంట్లో వాడు ఉంటూ ఉండడం. They were faced with another aspect or form of the original law. అది అప్పుడు వాడికి ఏంటి లా వాడు వర్తించేది imposed on Lemurian times, which said the soul that sinned it shall die. ఏంటి నాకు తరుణోపాయం లేదా, నేను చనిపోవడమేనా, నేను జీవించే అవకాశాలు లేవా? The soul that has sinned, అదనమాట ఒక లా. The soul that sinned it shall die. Death has hitherto been accepted without questioning as the fate of all living things, but now for the first time mental relationship between individual action and death was recognized. సో వీడి యొక్క యాటిట్యూడ్, డెత్, ఈ రెండింటికి ఒక రిలేషన్షిప్ ఉంది అనేటువంటిది. అంటే ఏ రోజో మనం ఎప్పుడైనా సరే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మన యాటిట్యూడ్
తప్పకుండా మారాలి. అది మారితేనే మనకి ఉన్నటువంటి కష్టం నుంచి మనం దాటి మనం జీవితం మారుతాం. మన యాటిట్యూడ్ ఏమీ మారకుండా ఏదో జపాలు చేసేస్తాను, ఏదో ఇది చేసేస్తాను, నా కష్టం పోతుందని జాతకాలు చూపించుకుంటే ఏమీ లాభం లేదు. బాగా గుర్తుపెట్టేసుకోండి. నా జీవితంలో నా యాటిట్యూడ్ మారితేనే అక్కడ గ్రహాలది దాని నుంచి మనకి ఇది జరుగుతుంది. యాటిట్యూడ్ మారకుండా అలానే ఉంటానంటే ఇప్పుడు శని పట్టుకున్నాడు, శని ఆడి ఇల్లు దాటగానే వెళ్ళి రాహు పట్టుకుంటాడు, రాహు దాటగానే ఇంకొకటి వచ్చి పట్టుకుంటాడు. అందరూ ఒకటే కార్యాచరణలో ఉంటారు. ఈ గ్రహం పోతే మనకి ఇంకేం లేదని జీవితం అంటుడిగా చెప్తాడు జ్యోతిష్కుడు. అందరూ కూడా మనని ట్రైనింగ్ ఇవ్వడానికి ఆ 9 గ్రహాలు ఉన్నది 12 రాష్ట్రాలు. ఒక గ్రహం పోతే ఇంకో గ్రహం పట్టుకుంటుంది. ఏం లేదు సార్, మీ గురువు నీచులో పడ్డాడండి, అందు గురించి మీకు ఇలా ఉంది సార్ అంటాడు. ఏమైంది, మనం అక్కడ శని వదిలేడు, ఇక్కడ గురువు నీచులో పడ్డాడు అంటాడు. ఏదో ఒకటి మనకి ఇదైపోతుంది మన జీవితం. అందు గురించి అది కాదు మన యాటిట్యూడ్. ఆల్ ది టైమ్ యూ హ్యావ్ టు థింక్, నేను అన్న మారానా అన్నటువంటిది ఒక ప్రశ్న వేసుకోండి ఎప్పుడు కూడా. నేను మారకుండా నా జీవితం మారాలి అని కోరుతున్నామట అంటే దేవుడి దగ్గరికి వెళ్ళి ఉత్త మోసం మనం చేసుకుంటున్న పని. అది ఇక్కడ మళ్ళా మనకి చెప్తున్నారు. Death has hitherto been accepted without questioning as the fate of all living things. But now, for the first time, mental relationship between individual action and death was recognized. Individual action or death ki రెండింటికి ఒక చక్కటి ఇది ఉందండి. As that in a dim and feeble way, and a great step forward was made in the human consciousness, instinct failed to handle this situation. Instinct failed to handle this situation. గ్రేట్ స్టెప్ అన్నమాట. ఇన్స్టింక్ట్ ఏంటి, ఏదైనా చేసేద్దాంలే, అది ఇన్స్టింక్ట్. అమ్మో అనిపించి ఇన్స్టింక్ట్ కాదు ఇక మనం ఇలా చేయకూడదు అని చెప్పి ఆగిపోవడం. దొంగతనం చేసేది ఎవడు చూడట్లేదు కదా సార్, వేసేద్దాం పట్టండి ఒకటి బ్యాగ్లో అంటున్నది ఇది ఉండేది. కానీ జీవితంలో వీడికి కొన్ని పాఠాలు నేర్పింపబడింది. ఏమిటంటే, దొంగతనం నువ్వు వీడి దగ్గర 10 రూపాయలు దొంగతనం నువ్వు చేసేసి నువ్వు బ్యాగ్లో పెన్ను దోచేసి నువ్వు ఇంటికి వచ్చేయచ్చు, కానీ నీ జీవితంలో నువ్వు ఎంతో నష్టపోయావు అంటుంది వీడు ఈ రియలైజెస్. లాస్ట్ క్లాస్లో కూడా మనకు చెప్పారు. ఏంటి చెప్పారంటే, ఈ లెమోరియల్ టైమ్స్లో వీడు చేసినటువంటి పాపకర్మ ఇమీడియట్గా వాడి ఫలితం అక్కడ అలానే వెంటనే చూపించేస్తుంది. ఇమీడియట్గా చూపించేస్తుంది. నీ జీవితంలో మనం చేసినటువంటి వాటి చెడు పనులకు కావాల్సినటువంటి ఫలితం అక్కడ అలా పట్టుకొస్తుంది. వాటి చిచ్చి దొంగతనం చేయకూడదు మనం అంటున్న భావం వీడికి కలుగుతాం సహజంగా. అది ఇక్కడ చెప్తున్నాను. ఇన్స్టింక్ట్ ఫెయిల్డ్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్ అన్నారు. డెత్, బ్రదర్ ఆఫ్ మైన్, ఈజ్ ఎ గ్రేట్ అండ్ యూనివర్సల్ హెరిటేజ్. డెత్ మీద మనకి చాలా ఇది ఇస్తున్నారు. ఇది నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయ న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.